టీడీపీ నాయకులపై వైసీపీ నేత జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులకు ఆశపడి నా మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడొద్దని, అలా చేస్తే అమ్మ కూడా మిమ్మల్ని క్షమించదని ఫైర్ అయ్యారు. స్థానికుడిగా సమస్యలపై పోరాడుతున్న నాతో కలిసి రండి, కలిసి పోరాడదాం, లేదా మీరు పోరాడండి, మీతో నేను కలిసి వస్తా అని పిలుపునిచ్చారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, బానిసల బతుకులు వద్దు, అవసరమైతే ఇక్కడ జరిగే దోపిడీ మీ పార్టీ పెద్దలకు తెలపండి చురకలంటించారు. కోట్లాది రూపాయలు ఇప్పుడు దాకా బూడిదని లూటీ చేసి అక్రమంగా ఇప్పటి వరకు దండుకున్న పరిస్థితులు లారీ యజమానులు కాదు, అన్ని పార్టీల వాళ్ళు ఒకసారి గమనించండి, గ్రహించండి. ఏదో జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టాడే, కేపీ పాపం కోసం మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాంలే, 4 ఛానల్ పెట్టుకుందాం, ఫోటో ఇచ్చోళ్ళ మీతో పాటు నేను కూడా కలిసి వస్తాను. మీరు తీసుకోండి లీడర్షిప్, ఏ పార్టీ తీసుకున్నా, లేకపోతే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయండి, మేము వస్తాం, సహకరిస్తాం. మన ప్రాంత ప్రజల కోసం ఏదైనా సరే కార్యాచరణ చేయండి, మేము ముందుంటాం. మన లారీ సోదరుల కోసం కొన్ని వందల లారీలు పాపం ఉన్నాయి, ఈ పాటికి అమ్మేసుకున్నారు. మిగిలిన వాళ్ళ కోసం మనం పోరాటం చేద్దాం. ఉచితంగా ఇవ్వాల్సిందే. ఇంతకుముందు ఏ విధంగా అయితే వాళ్ళకి జీవనోపాధి కల్పించారో ఆ విధంగా కంటిన్యూ చేయాల్సిందే. యాజమాన్యం అయినా చేయాలా, కాంట్రాక్టర్ అయినా చేయాలా, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మీకోసం. దీన్ని గుర్తుపెట్టుకోండి. సోమవారం నాడు అందరినీ కలుస్తున్నాం. 45 గంటలు అంటే ఈ డెడ్ లైన్ విధించారా, లేకపోతే టైం పెట్టారా, ఈ కాదు, అధికారులకు ఇస్తున్నాం.